72 సంవత్సరాలు. నాకు 40 సంవత్సరాలు రేపు. 72 సంవత్సరాలు మీకు. ఎలా ఇలా యవనస్తుడిగా ఇంకా ఉండగలుగుతున్నారు? మా యవనస్తులందరికీ చెప్పాల్సిన ట్రిక్ ఏంటి? జైపాల్ గారికి అప్పులు లేవు. జైపాల్ గారికి కుటుంబ సమస్యలు లేవు. జైపాల్ గారికి ఆస్తులు లేవు. జైపాల్ గారికి సమస్య అంటే ఏంటో తెలీదు. నిజం చెప్తానండి, నా దగ్గరకు వచ్చి అడుగుతున్నవారండి, అదే నేను నాన్నగారిని అడుగుతున్నాను. ఇలా అంటున్నారు, మరి మీ ప్రతిస్పందన ఏంటి? సేవా జీవితంలో, మీ యొక్క సేవా జీవితంలో తల్లిగారైన మీ సతీమణి గారు, అమ్మగారి యొక్క పాత్ర, అలాగే మరి సేవ గురించి మరి మీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ, అంటే ఇంట్లో ఉన్న ఇబ్బందులు వేరు, బయట ఉన్న ఇబ్బందులు వేరు కదండి. మేము అడిగింది ఒకటే, వివాహ సమయంలో మా నాన్నగారు మా మామగారు అడిగారు కట్నాలా కానుకలా ఏం కావాలి, ఎంత కావాలి అని అడిగితే మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, మా కట్నాలు కానుకలు కులబో పట్టింపులు ఏమీ లేవండి, మా అబ్బాయి సేవ చేస్తున్నాడు, సేవలో కష్టాలు ఉంటాయి, కష్టపడే అమ్మాయి కావాలి. అంటే నేను కష్టపడతాను అని నా కాబోయే భార్య, ఆ రోజుల్లో కాబోయే భార్య, ఇప్పుడు భార్య చెప్పిందట. సో అప్పుడు వచ్చి నేను కొండలు ఎక్కాలి, నీలగిరి కొండలు ఉండేవాడిని, కొండలు ఎక్కగలవా అంటే, సేవ చేసింది, సేవ ప్రారంభించింది అంతా ఆంధ్ర, అవునా కదా? మరి ఎందుకని ఆంధ్రాలో సెంటర్ పెట్టలేదు? అవును కదండి, పెట్టారండి సెంటర్? పెట్టలేదు కదా? ఎక్కడన్నా రహస్యంగా ఉందా ఏంటి? లేదు కదా? లేదు, పెట్టలేదు, తెలియదు. పెడతారేమో నాకు తెలియదు, అడుగుదాం. ముందు ఇది అడుగుదాం ప్రశ్నకి. ఆంధ్రాలో సేవ ప్రారంభించాను, సంఘాలు కట్టాను. కాపువరంలో, కొత్తపల్లిలో రాళ్ల దెబ్బలు తిని చాలా పోరాటాల మధ్యలో సంఘం చర్చి బిల్డింగులు కట్టాం. దేవుడు నన్ను ఎందుకో మరి 3 సంవత్సరాలు ఆంధ్రాలో ఉన్నప్పుడు నేను 90 కేజీలు 100 కేజీలు వచ్చేసానండి, అంతలా అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ బాగా తిండి, ప్రేమ, అభిమానం. రే జైపాల్, నువ్వు చెడిపోతావురా ఆంధ్రాలో ఉంటే, పొరా చెన్నై అన్నాడట్టుంది దేవుడు. కాబట్టి ఇవాళ హెల్తీగా ఉండడానికి ఇంకో మాట ఏంటంటే, నా తిండి, నా యొక్క గర్వం, అతిశయం రాకుండా ఉండడానికి దేవుడు చేశాడు. ఇంకొకటి నా ముఖ్యమైన ఉద్దేశం, నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ప్రశ్నలు అడుగుతాము, దయచేసి మాకు జవాబు ఇవ్వండి. మీకు 3 బిడ్డలు లేడే, జోసెఫ్ ప్రకాష్ గారు, మైకేల్ పాల్ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారు. 3లో ఎవరు ఎక్కువ ఇష్టం అన్నాడు? మా 3ని చెన్నైలో ఉంచుకోకుండా ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పంపించేశారు? మరి నేను 4 సంవత్సరాలు అయిందన్నాను కదండి ఇక్కడికి వచ్చి. నాకు చాలా ప్రశ్నలు వచ్చాయండి, చాలా ప్రశ్నలు. మరి నాకున్న ప్రశ్నలే అందరికీ ఉన్నాయి. సో ఈరోజు దైవజనులకు కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ప్రశ్నలు అడిగే ముందు ఈ ప్రశ్నకి జవాబు మీకు కూడా కావాలని ఆశిస్తున్నారు కొంతమంది. డాడీ, మిమ్మల్ని ప్రశ్న అడిగే అర్హత నాకు లేదు, అయినా తప్పట్లేదు, కొన్ని ప్రశ్నలు అడుగుతాము, దయచేసి మాకు జవాబు ఇవ్వండి. మీకు 3 బిడ్డలు డాడీ, జోసెఫ్ ప్రకాష్ గారు, మైకేల్ పాల్ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారు. 3లో ఎవరు ఎక్కువ ఇష్టం అన్నాడు? ఎలా ఉంది ప్రశ్న? ఇది ఎలా ఉందంటే, నాకు 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్లలో ఏది ఇష్టం? దేవుడు 3ని 3 విధాలుగా ప్రేమించాడు, 3 విధాలుగా దీవించాడు, 3 విధాలైన తలాంతులు ఇచ్చాడు, 3 విధాలుగా నాకు సహాయకులుగా చేశాడు. కాబట్టి యేసయ్య ప్రేమ అందరిది సమానమే. ఆ ప్రేమతో నా కుమారులు కూడా ప్రేమిస్తారు. కాబట్టి 3ని సమానంగానే ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ రెడీ. మరి మా 3ని చెన్నైలో ఉంచుకోకుండా ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పంపించేశారు? మీరు చెప్పండి.
కొడుకులంటే ఇష్టం లేక, కొడుకుల దగ్గర ఉంటే తండ్రికి సహాయమా కాదా, ధైర్యమా కాదా? మరి ఒక్కరినన్నా ఉంచుకోకుండా ముగ్గురిని నేను పంపించలేదు, వాళ్ళు పంపబడ్డారు. నేనైతే లోక తండ్రిగా పంపించను, నా బిడ్డలు నా దగ్గరే ఉండాలి, నా వారసులు అవ్వాలి అనుకుంటా. కానీ దేవుని సేవ వారసత్వం కాదు, తప్పది. దేవుని సేవ వారసత్వం కాదు. దేవుడు ఏర్పరచుకున్న వారు దేవుని సేవ కొనసాగించాలి. అంతేకాక నా దగ్గర ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు మీరు? పెళ్ళైన తర్వాత కూడా 4 సంవత్సరాలు నా దగ్గరే ఉంచుకున్నాను. నా కోడళ్ళు అనబడే 3 కుమార్తెల్ని, నా మనవలకు ఒకళ్ళు పుట్టే వరకు 3 కుటుంబాలు నా దగ్గరే, మేమందరం కలిసే ఉన్నాం. నేను, నా భార్య, మేమిద్దరం ప్రార్థన చేసినప్పుడు కుటుంబ ప్రార్థన 10 నిమిషాలు అయిపోయేది. మా 5గురం ప్రార్థన చేసినప్పుడు అరగంట పట్టేది. మా 8 మంది ప్రార్థన చేసినప్పుడు 30 గంట పట్టేది. ఆ తర్వాత పిల్లలు కూడా ప్రార్థన చేస్తుంటే ఫ్యామిలీ ప్రేయరే గంటంబావు అయ్యేది. అందరం కలిసి చెన్నైలో సేవ చేస్తున్నాం. చెన్నై సేవ లిమిటెడ్ సేవ, ఎందుకంటే అక్కడ తమిళ వారు, తెలుగు వారు ఉండరు ఎక్కువ. తమిళనాడులో నేనున్నా, నా సేవ అంతా ఆంధ్రాలోనే చేశాను అంటే మీకు అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు పూర్తిగా ఆంధ్రాలో ఉన్నాను. మిగిలిన సమయంలో కూడా వస్తూ పోతూ ఇక్కడ పరిచర్య చేశాను. మరి 3 కూడా మెచ్యూర్ అయ్యారు, వారికి ఇనఫ్ ట్రైనింగ్, దాకా చెప్పినట్లుగా నాతోటే ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన బైబిల్ ట్రైనింగ్ అక్కర్లేదు, నేనే బైబిల్ డిక్షనరీ అయ్యాను, వారికి మాదిరిగా ఉన్నాను. కాబట్టి వారు నా దగ్గర విశ్వాసము, త్యాగము, కష్టపడటము, ప్రార్థన అనేవేదో ముఖ్యమైన పాఠాలు ఇవి ఒక సేవ చేయడానికి చేసుకున్నారు. అబౌట్ 30 తర్వాత దేవుడు ఇండిపెండెంట్గా సేవ చేయటం దేవుని పద్ధతి. ఆది సంఘం యెరూషలేములో ఒక్కచోటే ఉన్నప్పుడు శిష్యుల్ని చెదరగొట్టేశాడు దేవుడు, ఎందుకంటే వాడు వేరే స్థలాలకు వెళ్ళి సువార్త విస్తరింపజేయడానికి. ఆ రీతిగా దేవుని పిలుపుతో వారి యొక్క వెళ్ళమని సజెస్ట్ చేశానే కానీ ఎవరికి నేను పంపలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పలేదు. వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుని చిత్తంలో వచ్చారని తెలుసు. నువ్వు దేవుని చిత్తంలో నువ్వు వచ్చావు, నేను పంపలేదని నీకు తెలుసు కదా మైకిల్. ఓకే, మరి నేను వెళ్తానన్నప్పుడు మౌనంగా ఉన్నారు. నేను వెళ్తానన్నప్పుడు దేవుని చిత్తం మీద అది చెయ్యి అన్నారు, అందుకే ఇంకేం మాట్లాడాల. వెళ్తాను అంటే దేవుని చిత్తం అయితే మీకు తెలిస్తే వెళ్ళండి అంతే. నా 3వ కూతురు పుట్టిన వెంటనే 10వ రోజు 15వ రోజు ఇక్కడ అభిషేకం కూడిక జరిగింది విజయవాడలో. నాన్నగారిని అడిగాను, ఇట్లా దేవుడిని అడిగాను, ఇట్లా 3వది అమ్మాయి పుడితే సేవకి వెళ్తానని చెప్పాను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయరా అన్నారు. నేనేమన్నా నాకేమన్నా డబ్బులు ఇస్తారేమో, నాకేమన్నా సాయం చేస్తారేమో అనుకుంటే వెళ్ళరా అని గమ్మునున్నారు. ఈరోజు వరకు మనుషులందరూ ఉన్న పెద్ద సమస్య జవాబు ఏంటంటే, జయపాల్ గారు ఎంత మాకు డబ్బులు ఇచ్చారు, సేవ చేయడానికి మాకు ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చి పంపించుంటారు అనుకుంటున్నారు. మాకు ఏం ఇవ్వలేదండి, మాకు దేవుణ్ణి ఇచ్చారండి, క్రీస్తుని ఇచ్చారు. డబ్బు అవ్వలా, క్రీస్తుని ఇచ్చారు. డబ్బు కన్నా అతి విలువైనది డబ్బు, కాగితాలు, కానీ క్రీస్తు జీవము. ఈరోజు ఆ జీవాన్ని మాకు ఇచ్చారు, దాన్ని పట్టుకుని వచ్చాము. డబ్బు నా దగ్గర ఉంటే కదా మీకు ఇవ్వటానికి. నాకున్న విశ్వాసం మీకు ఇచ్చాను, మీ విశ్వాసంతో నాకంటే డబుల్ సేవ చేస్తున్నారు. ఎస్, యు ఆర్ డూయింగ్ మోర్ మినిస్ట్రీ, మోర్ ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ. నాదంతా చిన్న మినిస్ట్రీలు. ఎస్. ఎలా మరి 72 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు, రేపు 72 సంవత్సరాలు మీకు. ఎలా ఇలా యవనస్తుడిగా ఇంకా ఉండగలుగుతున్నారు? మా యవనస్తులందరికీ చెప్పాల్సిన ట్రిక్ ఏంటి? కేవలం దేవుని కృప ఒకటి. నా యవ్వన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసాను. 18 ఇయర్స్లో లోకంలో పాపంలోనికి పోకుండా ఈ బాడీని పాపంతో నింపుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ కొత్తగా వాడటం వేరు. ఫ్రెష్గా దేవునికి మన జీవితాలు అప్పగించేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది అన్నది నా విశ్వాసం. 3వది, తక్కువ తింటాను, ఎక్కువ పని చేస్తాను. అదే రహస్యం, తెలుసు కదా నీకు. ఎంతమంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? యవనస్తులందరికీ వాళ్ళ సవాలండి. దయచేసి మీ 18-19 ఇయర్స్లోనే
జీవితాన్ని ప్రభుకి ఇచ్చుకోండి, లోకంలో తిరిగాక కాదు. అప్పుడు మీరు ఇంకా 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 వృద్ధాప్యంలో కూడా ఫలిస్తారు. ఎస్, ఇక్కడున్న కొన్ని వేల మందికి కాదండి ఈ దైవజనులు దీవెనగా ఉండేది, కొన్ని లక్షల మందికి దీవెనగా ఉన్నారు. కొన్ని లక్షల దైవజనుల్ని ఏర్పరిచారు. నేను నా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా ఒకరి దగ్గర నుండి లాభం ఎదురు చూడాల, ఒకరి దగ్గర నుంచి ఏ లాభం ఎదురు చూడాల. ఒక దైవజనులకి రక్షించిన తర్వాత వారు వెళ్ళి వారు సేవలు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళని అడిగింది లేదు. మేము ఎన్నో లోక పద్ధతులు, లోక సలహాలన్నీ ఇస్తే మమ్మల్ని తిట్టి కూర్చోబెట్టేవారు. ఎందుకంటే మనకు ఆతృత ఉంటుంది కదా యవనస్తులకి, ఆతృత. కానీ ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు దేవుడు మాకు నేర్పించాడు. సో మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి యవనస్తులు మర్చిపోకండి. యవన కాలంలో నేను 25 సంవత్సరాల్లో ఇచ్చాను మా నాన్నగారి దగ్గరికి. మీరు 18 సంవత్సరాలు ఉంటే ఇచ్చి చూడండి, మీ జీవితం వేస్ట్ అవ్వదు, వృద్ధా అవ్వదు. 72 సంవత్సరాలకు బలంగా ఉంటారు, ప్రతి శోధనని జయించగలము. ఒక మాదిరి మనకి. మరి ఈరోజు అనేక మందికి ఉన్న ప్రశ్న, జయపాల్ గారికి అప్పులు లేవు, జయపాల్ గారికి కుటుంబ సమస్యలు లేవు, జయపాల్ గారికి ఆస్తులు లేవు, జయపాల్ గారికి సమస్య అంటే ఏంటో తెలీదు. నిజం చెప్తారండి, నా దగ్గరకు వచ్చి అడుగుతున్నవారండి, అదే నేను నాన్నగారిని అడుగుతున్నాను. ఇలా అంటున్నారు, మరి మీ ప్రతిస్పందన ఏంటి? నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సేవకి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు అతని యొద్దకు కూడి రాగా అతని వారికి అధిపతి ఆయను. అంటే నాకు దేవుడిచ్చిన వాళ్ళందరూ అప్పుల్లో ఉన్నోళ్లే. అప్పులు లేకపోతే దేవుని దగ్గర రారు కదా. ఇబ్బందుల్లో ఉన్నోళ్లే, సమస్యల్లో ఉన్నోళ్లే, వ్యాధుల్లో ఉన్నోళ్లే. ఇప్పుడు కూడా సంఘంలో కూడా ఎంతోమంది అప్పుల్లో ఉన్నోళ్ళు ఉంటారు, విశ్వాసుల్లో ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నా సేవ ప్రసంగం చేయటం ఒకటే కాదు, వాక్యం విన్న వారిని పట్టించుకొని వారి కష్టాలు ఎరిగి వారి అప్పులు తీరేదాకా ప్రార్థించడం, వారి జబ్బులు తీరేదాకా వారి కోసం విజ్ఞాపన చేయటం, వారి యొక్క ఇబ్బందులకి సమస్యలకు పరిష్కారాలు వాక్యంలో నుండి వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియజేయటమే నా పని. కాబట్టి అప్పుల బాధ ఏంటో, జబ్బుల బాధ ఏంటో, ఇబ్బందుల బాధ ఏంటో అందరికంటే నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నాకు ఒకరి ఇబ్బందులు కాదు, అందరి ఇబ్బందులు, అందరి సమస్యలు కూడా నా గుండెల్లో పెట్టుకొని నేను ప్రార్థిస్తాను. అప్పులు లేవు, ఆస్తులు లేవు అనే మాట చాలామంది నమ్మటం లేదు. అప్పులు లేవని నమ్ముతున్నారు కానీ ఆస్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. నా ఆస్తి మీరే. పౌలు చెప్పాడు కదా, మీ అప్పులు మాయ అయినప్పుడు, మీ అప్పులు తీరినప్పుడు మీ ఆశీర్వాదం, మీ దీవెనలు మావే. కాబట్టి ఆటోమేటిక్గా సంఘం విశ్వాసుల యొక్క బాధలు తీరినప్పుడు దాని యొక్క ఆశీర్వాదాన్ని సేవకులు అనుభవిస్తారన్నది నా జీవితంలో సాక్ష్యంగా ఉంది. అప్పులు లేవు, ఆస్తులు లేవు అనే మాట చాలా బాగుంది. ఆస్తులు ఉన్న వాళ్ళకి అప్పులు ఉన్నవి అన్నది నిజం. ఆస్తులు ఉన్న వాళ్ళకి అప్పులు ఉన్నవి. ఇల్లు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి ఏమున్నాయి? కార్లు ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ఏమున్నాయి? నాకు కారు లేదు. ఇళ్ళు ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ఏమున్నాయి? ఇల్లు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లోన్ ఉంది, నాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. కాబట్టి నా యేసయ్య ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నాను, ఇక్కడ వదిలిపెడతానికి ఏం కష్టంగా లేదు నాకు. కానీ నా ప్రభు మిమ్మల్ని అప్పగించాడు కనుక, క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. నాకు 3 కుమారులు కాదు, కొన్ని లెక్కింపలేనంత మంది ఆత్మలను ప్రభు నాకు ఇచ్చాడు. ఇందాక మీరు సాక్ష్యం చెప్పినప్పుడు చాలామంది చెప్తున్నాడు. ఒక సహోదరుడు 45 ఇయర్స్ నుంచి వాక్యం వింటున్నాను, నేరుగా చూడలేదన్నాడు నన్ను ఆయన. సో ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, నాకు తెలియకుండానే పరిచర్య ద్వారా మేలు పొందిన వారు అనేకులు అనేక స్థలాల్లో చెదురున్నారు. దేవుని యందు, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదనేది ఎంత నిజం అనేది అర్థమవుతుంది. ఎస్, మీ జీవితంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్నారు. ఏ పోరాటము అతి కష్టంగా ఉండింది? చాలా కష్టమైన ప్రశ్న.
శరీర పోరాటం ఎదుర్కోవటం సులభమే. చెమటగారిన, ఆకలేసిన, పస్తులుండిన, అనారోగ్య పరిస్థితులు వచ్చిన, మరి చాలాసార్లు అవమానాలు, నిందలు, మనుషుల చేత అనవసరంగా విమర్శలు చేయబడినప్పుడు అవన్నీ తట్టుకోవటం కష్టమే. అన్నిటికంటే కష్టం ఏంటంటే నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోవటం అనేది నాకు అతి కష్టమైన పనిగా ఉంది. దేవుడు చేయడానికి సహాయం చేశాడు. మరి ఇప్పుడు టీవీ మినిస్టర్ కొనసాగించేది కష్టం కదా ఇప్పుడు లేకపోతే మీ 10 మంది మనవల్లో ఎంతమంది దైవజనులు అవ్వాలనుకుంటున్నారు? 10 మంది కూడా అవ్వాలనుకోవటం కాదు, అవుతారు. పిల్లలు దీవిస్తారన్నాడు. 3-4 తరాల్లో శాపం ఉంటుంది, అది తరిగిపోయింది. మా తాతలది, మా తండ్రిది, మాది అయిపోయినాయి. మీరు, మీ బిడ్డలు నూరంతలుగా దీవించబడతారనేది నాకు నమ్మకం ఉంది. నీతిమంతుల బిడ్డలు విడిచిపెట్టబడరు. 6 మనవరాళ్ళు, 4 మనవలు గొప్పగా దేవుని చేతుల్లో ఆయన ఉద్దేశాల ప్రకారం వాడబడతారన్నది నేను చూసినా చూడకపోయినా ఈ లోకంలో తప్పకుండా అది నెరవేరుతుంది అన్నది నా హృదయంలో నేను నమ్ముతున్నా. ఇక్కడ మీరు చూస్తున్న పావురాలు ఉన్నాయి, నిజమైన పావురాలు. ఇక్కడ 3 కేజీల్లో, ఇక్కడ 3 కేజీల్లో, మొత్తం 6 ఆడ పావురాలు, 4 మగ పావురాలు, 10 మంది మనవరాలకి లెక్క. సో వాళ్ళు ఈరోజు కట్టబడే ఉన్నారు. రేపు ఒకరోజు వస్తున్నప్పుడు ఎగురుతారు. ఈరోజు ఎగిరించాయి. సో దేవుడి చేతుల్లో ఉండాలని మీ అందరి ప్రార్థనలో గుర్తు చేసుకునండి దయచేసి. సో ఇంకేమన్నా ప్రశ్న జయపాల్ గారిని అడగాలన్న వాళ్ళు ఉన్నారా? జయపాల్ గారిని ఒక ప్రశ్న అడిగితే బాగుంటుందండి అనుకున్న వారు ఉన్నారా? ఉంటే చేయి చూపించాడు. సిగ్గుపడకండి, భయపడకండి. అన్ని ప్రశ్నలు జవాబు దొరికిసినట్టుందా? వెనకాల ఎత్తారండి ఒక ఆయన. తొందరగా వెళ్ళండి, తొందరగా మైక్ ఇవ్వండి ఆయనకి, పరిగెట్టండి. లేకపోతే ఆ ప్రశ్న అడిగి తీసుకురండి. అయ్యా కొద్దిగా ముందుకు రండి, మీరు మధ్య వరకు వస్తే, ఆ కెమెరా వరకు వస్తే బాగుంటుందండి. ప్రస్తుతం సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ఇచ్చేయండి, అక్కడ ఇచ్చేయండి. ప్రైజ్ లార్డ్. తొందరగా అంచండి. మంచిది. చెప్పండి. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రమల్లో, బాధల్లో ఎక్కువగా మీ వాక్యాలని, మీ యొక్క వాక్య సందేశాలని ఎక్కడ సభలుంటే అక్కడ వచ్చి మరి పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆ తర్వాత ప్రేరేపణ పొంది ఒక దైవ సేవకుడిగా దైవ సేవ చేస్తున్నాను. అందుకు మీకు, మీ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉన్నాను. ఈ సందర్భంలో అయ్యగారు నా ప్రశ్న ఏంటంటే, అడగండి. ఈ యొక్క సేవా జీవితంలో, మీ యొక్క సేవా జీవితంలో తల్లిగారైన మీ సతీమణి గారు, అమ్మగారి యొక్క పాత్ర, అలాగే మరి సేవ గురించి మరి మీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, అంటే ఇంట్లో ఉన్న ఇబ్బందులు వేరు, బయట ఉన్న ఇబ్బందులు వేరు కదండి. ఒక ఏకాత్మతో నడవాల్సిన యొక్క పరిచర్య మరి భార్య సహకారం లేకపోతే చేయలేము. మరి ఈ యొక్క సేవా పరిచర్యలో తల్లిగారి యొక్క పాత్ర మరి ఈ సందర్భంగా మీరు అందరికీ చెప్తారని, అది అందరికీ మరి మార్గదర్శనం అవుతుందని నా ఆశ. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఓకే, చాలా సంతోషం. నేనే చెప్పాలనుకున్నాను, మీరే చెప్పారు.
సగం శరీరం లేకుండా సగం శరీరంతో ఎవరు ఏమీ చేయలేరు. మరి దేవుని చిత్తంలో మా నాన్నగారు దైవ సేవకులు ఏర్పాటు చేసిన వివాహం జరిగింది. అప్పటికి నాకు 10 సంవత్సరాల శిక్షణ, తనకు అప్పుడే కొత్తగా రక్షించబడి ప్రభువులో ఎదుగుతున్నామే. మాకిద్దరికీ మొదటి దినాల్లో పోరాటాలతో శ్రమ. పల్లెటూరులో స్టార్ట్ చేసినప్పుడు బాత్రూమ్ ఉండేది కాదు, గుడిసెలో ఉండేవాళ్ళం. వాళ్ళు మేడమిద్దల్లో పెరిగిన వాళ్ళు, మేము మేడమిద్దల్లో పెరిగిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి సౌకర్యంగా బతికిన వాళ్ళం. సేవ కోసం అన్నీ వదిలిపెట్టి చిన్న పల్లెటూరులో గ్రామంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ ఇబ్బందుల్లో నా భార్య నాతో సహకరించింది. నేను గుడిసెలో ఉండనని కానీ, నేను బైక్ ఎక్కి రానని కానీ, నేను నడవలేనని కానీ, బస్సు ఎక్కి నడవాల్సి వచ్చేది గర్భంతో ఉన్నప్పుడు కూడా. నడిపించుకు తీసుకెళ్లేవాడిని సిటీ బస్ ఎక్కడానికి. అన్నిట్లో నాతో పాటు సహకరించింది. ఆ తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత నేను ఊర్లెమ్మట తిరుగుతూ ఉంటామే. నా పని సువార్త చేయటం మొదటి పని. ఒక్కరోజు కూడా ఊరుకుంటాం. నేను ఊరుకునేవాడిని కాదు. ఆ రోజుల్లో సైకిల్ వెళ్ళేవాడిని, లేకపోతే రిక్షాలు వెళ్ళేవాడిని, జట్కా గుర్ర బండ్లు, ఎడ్ల బండ్లు, లారీలు. అర్ధరాత్రులు 2-3 ఎక్కడున్నా నేను మీటింగ్ అయిన తర్వాత ఎక్కడ పడుకోను, ఎక్కడ ఉండను. అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాను. అర్ధరాత్రి తెల్లారుసావు 2 అయినా 3 అయినా. అప్పటి వరకు 3 బిడ్డలను పెట్టుకొని తను ఇంట్లో ఒంటరిగా ఉండటం చిన్న పని కాదు, చిన్న విషయం కాదు. కానీ బిడ్డలను ప్రార్థనతో పెంచుకొని సేవకు మాత్రం ఎప్పుడు నాకు ఆటంకపరచకుండా సహకరించింది. తను బయటకు వచ్చి పెద్దగా పాటలు పాడటం, ప్రసంగాలు చేయటం అలాంటి పరిచర్య చేయకపోయినా ఇవాళ ఇలాంటి కుమారులు నాకు ఉన్నారంటే నా ప్రభావం కంటే తన ప్రభావం ఆ బిడ్డల మీద ఎక్కువ ఉంది. చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, నాన్నని ఎదిరించకండి, తండ్రికి లోబడండి అని చెప్పింది. కాబట్టి అలాగ నా భార్య అన్ని విషయాల్లో నాతో సహకరించింది. కొన్ని సమస్యలు మాకు తట్టుకోలేనంత పరిస్థితులు వచ్చినప్పటికీ మా ఇద్దరి మధ్యలో కలవరాలు రాలేదు. కానీ మా అత్తమామల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు నా భార్య కష్టపడతావు, అమ్మ నాన్న ఒప్పుకోరు కదా, అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు కదా, అలాంటప్పుడు కూడా నాతో సహకరించింది కానీ వారి తల్లిదండ్రులతో ఏకీభించలేదు. కాబట్టి ప్రారంభ దినాల్లో అలా కష్టపడి పరిచర్యలు సాగాం. ఆ తర్వాత కూడా బిడ్డలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా అందరం కలిసి వెళ్తామే. భార్య బిడ్డలు 3 పెట్టుకొని మీరు ఊహించారో లేదో, చిన్న మొఫెట్ ఉండేది. ఆ మొఫెట్లో జోసఫ్ ప్రకాష్, మైకేల్ ప్రకాష్ ముందు ఒక చిన్న సీట్ వేసుకొని దాని మీద కూర్చుంటారు. వెనకాల భార్య రాజ్ ప్రకాష్ని ఎత్తుకొని కూర్చుంటుంది. నేనేమో డ్రైవర్ని అనమాట. ఆ ఊర్లన్నీ తిరిగేవాళ్ళం. చిన్నపిల్లలు అప్పుడు చంటి పిల్లల్ని సంకన వేసుకొని తిరిగేది. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు నిద్రపోతారంటే అక్కడే నిద్రపోవటమే, అక్కడే కూర్చోబెడతామే, అందరితో పాటు పడుకోబెడతామే ఆ మట్టిలోని. అలాగే పెంచారు కాబట్టి ఇవాళ నా బిడ్డలు నాతో ఉన్నారు. లేకపోతే అమెరికా పోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. మరి నా బిడ్డలు ఎప్పుడు కూడా మమ్మల్ని అమెరికా పంపలేదే, చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేయలేదే అని నన్ను ఎప్పుడు అడగలేదు. అలాంటి స్కూల్స్లో చదివిన వారికి, ఇతర దేశాలకి వెళ్ళిన వారికి అంటే ఇవాళ దేవుడు అనేక తలాంతులు నా బిడ్డలకు ఇచ్చారన్నది మీరే చూస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన సేవా భారాన్ని బట్టి అన్నిటికంటే ఉన్నతమైన డిగ్రీ. విద్య ముఖ్యం కాదు, ఈ లోక కల్చర్ ముఖ్యం కాదు. ఆత్మల భారం, సేవా భారం కలగడానికి నా భార్య సహకరిస్తుంది. ఇప్పుడు కూడా రావాలని ఆశపడింది వాళ్ళు ఇక్కడ ఉండడానికి. మళ్ళీ రేపు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కాబట్టి రాత్రికి రాత్రి నేనైతే ప్రయాణం చేసి వెళ్ళిపోతాను. తాను ఇప్పుడు ఇంకొంచెం ప్రయాణం చేసే ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం మెతకబడింది కాబట్టి తను రేపుని మేము అక్కడ హైదరాబాద్లో కలుసుకోబోతున్నాం, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. కాబట్టి నా భార్య, ఇందాక చెప్పాను నేను అడిగింది ఒకటే. వివాహ సమయంలో మా మామగారిని అడిగారు కట్నాలా కానుకలా ఏం కావాలి, ఎంత కావాలి అని అడిగితే మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, మా కట్నాలు కానుకలు కులబో పట్టింపులు ఏమీ లేవండి, మా అబ్బాయి సేవ చేస్తున్నాడు, సేవలో కష్టాలు ఉంటాయి, కష్టపడే అమ్మాయి కావాలి. అంటే నేను కష్టపడతాను అని నా కాబోయే భార్య, ఆ రోజుల్లో కాబోయే భార్య, ఇప్పుడు భార్య చెప్పిందట. సో అప్పుడు వచ్చి నేను కొండలు ఎక్కాలి, నీలగిరి కొండలు ఉండేవాడిని, కొండలు ఎక్కగలవా అంటే
నేను కాశ్మీర్ కొండలు ఎక్కాను మిలిటరీ ట్రైనింగ్కి, ఎక్కేస్తానంది. ఇవాళ మధ్యాహ్నం మేము మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటున్నాను ఏంటంటే, కాశ్మీర్ కొండలు ఎక్కుతానన్నావు కదా, కాశ్మీర్ కొండలు ఎక్కుతానని మోసం చేసావు నన్ను, విజయవాడ పోలేకపోతున్నాను అంటున్నావే అని అంటే నవ్వుతుంది తను. కాబట్టి అన్ని విషయాల్లో నాతో సహకరించే భార్యను, దాగుండి సేవ చేసే స్త్రీలు बहुत తక్కువ అండి ఈ రోజున. కొన్ని మనస్మర్థనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ ప్రేమ వాటన్నిటిని కప్పుతుందన్నది, ప్రేమ క్షమిస్తుందన్నది, ప్రేమ సహిస్తుందన్నది భార్య ద్వారా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. భార్య విషయంలో నా సొంత శరీరాన్ని నేను ప్రేమించలేకపోతే ఇంకెవరిని ప్రేమించలేము కదా. మనల్ని మనం క్షమించుకోకపోతే ఇంకెవరిని క్షమించగలుగుతాం. కాబట్టి అనేక పాఠాలు నాకు నేర్పించాయి. తర్వాత నా బిడ్డలు నాకంటే, నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డలు నాకంటే ఓవర్ షార్ప్. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందా ఈ షార్ప్ అని అప్పుడప్పుడు ఆలోచిస్తే, ఓహో వాళ్ళ అమ్మది కాబోలు అని నేనే జవాబు చెప్పుకుంటున్నాను. నా భార్య చాలా చురుకైంది, చాలా సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, వెంటనే పసిగట్టుద్ది అనమాట తను. కాబట్టి షీ వాజ్ బిహైండ్ మీ అండ్ వీ వర్ ఏబుల్ టు డూ దిస్ మినిస్ట్రీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గ్యాదరింగ్స్ ఉన్నప్పటికీ కొంతకాలమే ఉంటాయి. దేవుని చిత్తంలో చేసిన సేవ 54 సంవత్సరాల క్రితం విత్తిన బీజం ఈ రోజు వరకు నిలబడి ఉందని నేను చూస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది పరిచర్యలు ప్రారంభించి ఆపేస్తుంటారు, ప్రారంభించి డైవర్ట్ అయిపోతారు, తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోతారు, రకరకాల వ్యాపార సరళికి దిగిపోతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఒకటేనండి, ప్రార్థన లేదు. సంఘాల్లో ప్రార్థన లేదు, సేవకులకు ప్రార్థన లేదు. ప్రార్థించు. రెండోది బోధించు, సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించు. మనం మాటలతో ఎవరిని మార్చలేము. వాక్యం ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పుదిద్దడానికి, పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో దైవావేశం వల్ల రాయబడిన వాక్యం తన కార్యాన్ని జరిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. స్థిరమైన సేవలో ప్రార్థన ఉంటుంది, ఖచ్చితమైన బోధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. శ్రమ లేని సేవ క్రైస్తవ సేవ కాదు. ఎవడో డబ్బులు ఇస్తే నేను సేవ చేయటం అనేది క్రైస్తవ సేవ కాదు. ఎవరో మనకు సహాయం చేస్తే మనం ఏదో చేస్తామనేది అది దేవుని సేవ అవ్వదు. శ్రమించు, రాత్రింబగళ్ళు కష్టపడాలి. సేవ అంటే వ్యవసాయదారుడు కష్టపడ్డట్టుగా, ఒక జాలరి కష్టపడ్డట్టుగా, ఒక సైనికుడు ఒక క్రమశిక్షణ పాటించాలి. నాతో పాటు మంచి సైనికుడు వలె శ్రమను సహించన్నాడు పౌలు. ఇవాళ క్రమశిక్షణ లేదు సేవకుడికి. కంట్రోల్ చేసుకోవడం తిండిని, నిద్రను, లేక లోక సంబంధమైన ఆడంబరాలను ఉన్నా లేకపోయినా ఒకే రోతిగా ఉండటం నేర్చుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నాలుగోది ఖండించు, బోధించు, ప్రార్థించు, బోధించు, శ్రమించు. అన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఏం బోధిస్తున్నావో దాని ప్రకారంగా జీవించు. అప్పుడు నీకు మర్యాద ఇస్తాడు మనుషులు, అప్పుడు నీ సేవను గుర్తిస్తారు ఎవరైనా సరే. అందరూ జీవింపలేరు. దానికి ప్రభు అన్నాడు, ఫలాలు ఫలించని చెట్టు ఒకేలాగా ఉండొచ్చు, కానీ దాని ఫలమును బట్టి ఆ చెట్టు ఏంటని తెలిసిపోద్ది. క్రియల్లో మనం దాన్ని చూపించినప్పుడే అది నిజమైన సేవ. ప్లాస్టిక్ చెట్టుకి రియల్ చెట్టుకి తేడా ఏంటంటే, మనం చూస్తున్నాం కదా, ప్లాస్టిక్ చెట్టు ఎప్పుడు అలాగే ఉంటుంది. రియల్ చెట్టు అది ఫలిస్తుంది, అది సువాసన బదులుతుంది, అది ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి నిజమైన సేవ ఏదో తేలే రోజు ఒకటి ఈ లోకంలో ఉంది. ఇది లేకపోయినా తీర్పు దినాన ప్రతివాడి సేవ అగ్ని పరీక్షతో పరిశీలించబడుతుంది. ఎస్. చివరి ప్రశ్న అండి. మరి ఈ సంవత్సరం తర్వాత, ఇంకా 2 గంటల తర్వాత మీ కొత్త సాధనలు ఏంటి? మీరు చేయాలనుకుంటున్న సాధనలు ఏంటి? నాకేమే ప్రణాళికలు లేవు. నేను ఇన్ని చర్చలు పెట్టాలి, ఇంతమందిని రీచ్ చేయాలి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ మారు మనసు పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి బిచాణం ఎత్తుకొని పోవటమే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే. నన్ను రమ్మని పిలిచినప్పుడు కాకినాడ నుంచి ఒక పెట్టి పట్టుకొని వచ్చేసాను, అన్నీ వదిలిపెట్టుకొని. ఆ తర్వాత నేను చెన్నైలో ఉన్నప్పుడు అనేక ఆత్మలు సంపాదించిన తర్వాత చలో నీలగిరి కొండలకి ఇరుళా జాతి వారి దగ్గరికి పొమ్మన్నప్పుడు మళ్ళీ ఓ పెట్టి పట్టుకొని అక్కడికి పోయాను. అక్కడి నుంచి నీకు పెళ్లి చేయాలి రమ్మని మా నాన్న పిలిచినప్పుడు ఆ తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఒక దూకి ఆ కాపవరం అనే పల్లెటూరులో పడ్డాను. అక్కడ బాగానే ఉంది అనుకుంటుంటే గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. మళ్ళీ 3 పిల్లలు పెట్టుకొని మళ్ళీ చెన్నై వెళ్ళాను.
మీరు చెన్నైలో సెటిల్ అయ్యారా అని అడుగుతున్నారు నన్ను. నేనేమి సెటిల్ అవ్వలేదండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, ఏం చేయమంటే అది చేయటం. ఈ 72 years తర్వాత రిటైర్మెంట్ మాత్రం నాకు లేదు. రిటైర్ అవ్వను, పని తగ్గించను, సేవ మానను. జీవం ఉన్నంత వరకు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతాను. ఈ 72వ సంవత్సరంలో కొత్తగా మరొకసారి ప్రభువుకు, ప్రభువా ఇదిగో నీ సేవకుని నీ ఇష్టం వచ్చినట్టు ఈ సంవత్సరంలో నడిపించని నన్ను నేను అప్పగించుకోవటమే తప్ప నాకు ఏ ప్రణాళికలు లేవు. మరి ఒక ప్రశ్న ఉంది, అడగాల వద్దా అని ఆలోచిస్తున్నా. అడుగు. మీ అందాన్ని చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. మరి మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు క్రిటిసిజం వస్తుంది. ఒక క్రిటిసిజం, ఈరోజు ఏంటి ఇంత చక్కగా సూట్ వేసుకున్నాడు ఆయన, ఇంత చక్కగా ఉన్నారు, ఒక హీరోలాగా ఉన్నారు, అంతెందుకు రెడీ. నేను మొన్న ఎక్కడో మీతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అన్య భాష వాళ్ళు, హీరోవా ఆయన అని అడుగుతున్నారు నన్ను హీరోవా అని అడిగినప్పుడు నేనేమంటున్నాను, ఆయన పాస్టర్ గారు, హీరో కాదు అని అంటున్నాను. వాళ్ళు అన్యులు, కానీ వాళ్ళకి పాస్టర్ గారు అంటే ఏంటి అని అడుగుతున్నారు. రైట్, వాళ్ళకి నేను జవాబు ఇవ్వగలిగా. కానీ ఈరోజు క్రైస్తవులే ఈరోజు విమర్శిస్తున్నప్పుడు మీరు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు? మేము కూడా ఈరోజు దైవజనులుగా, మేము యవనస్తులుగా ఉన్న మేము సేవకులు, ఈరోజు మీ తోటి సేవకులు, మేము ఎలా ప్రతిస్పందించాలి? ఈ చివరి ప్రశ్న ఇచ్చి ముగించండి, క్షమించండి. నా అందము ఆరోగ్యం అనేది నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చింది. ఆయన చేతులు నాకు రూపుని ఏర్పరిచాయి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఆయన కోరుకున్నాడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు అనేవారు దేవుడిచ్చిన సౌందర్యంతో ఉంటారన్నది ఇదేమి కొత్త కాదు. బైబిల్లో చూస్తే దావీదు అందగాడు, ఎర్రటివాడు, చక్కటి భాష కలిగిన వాడు, చక్కటి నైపుణ్యత కలిగిన వాడు. యోసేపు సుందరుడు. అలాగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతినిధులుగా ఉండటానికి. ఆయన ప్రతినిధిగా నన్ను నిలబడటానికి, రాయబారిగా ఉండడానికి నన్ను కోరుకున్నాడు. నేను స్టేజ్ మీద వచ్చినప్పుడు దర్జాగా ఉండటానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ ఎవరి పక్షంలో నిలబడుతున్నానో, ఎవరి పక్షంలో నిలబడుతున్నాను? కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్య పక్షంగా నిలబడ్డాం. అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అన్నాడు బైబిల్లో. ఏమండి, మరి మన ఇండియన్ అంబాసిడర్స్ అమెరికాలో ఉంటారు. వాడు కనుక గోచిపంచి కట్టుకొని కండవ వేసుకొని అక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఎవడన్నా రెస్పెక్ట్ ఇస్తాడా? వాడు ప్రతినిధిగా భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పడానికి వాడు చక్కటి భాష మాట్లాడతాడు, చక్కటి శైలిలో చక్కటి డ్రెస్ వేసుకొని ఉంటాడు, మంచి కోడ్ ఫాలో చేస్తాడు. అలాగే ప్రభు పక్షంలో ఉన్నప్పుడు పక్కగా ఉండటం అనేది నాకు చిన్నప్పటి నుంచి సూట్ అలవాటండి. నాకు 5వ క్లాస్ అప్పుడు కూడా సూట్లు వేసుకునేవాడిని. వాళ్ళ కొత్త కాదు, టీవీలోకి వచ్చి నేను సూట్ వేసుకోలేదు. నా యవ్వన కాలంలో నేను సూట్లు వేసుకునేవాడిని. మా నాన్నగారు డీసెంట్ ఫ్యామిలీలో నుంచి వచ్చాము. మా నాన్నగారు మమ్మల్ని జీపుల్లో, కారుల్లో చిన్నప్పుడు తిప్పారు. ఒక మంచి హోదా కలిగిన ఫ్యామిలీలో నుంచి వచ్చాను. కొన్ని శుభ్రతలు, కొన్ని నియమాలు నాకు అప్పటి నుంచి పుట్టకతోటే వచ్చినాయి, దేవుడిచ్చినాయి. వాటిని మెయింటైన్ చేసుకోవటం అనేది దేవుడిచ్చిన కృప. ఇంకొకటి, నాకు మనుషుల ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండటం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చి నా పుట్టినరోజుకి కూడా ఉన్నాం చొక్కా కొనిపెట్టలేదు అంటే ఇక చూడండి, నాకు ఎన్ని చొక్కాలు వస్తాయో నేను చెప్పాలా? ఎన్ని కొరియర్లు వచ్చేస్తాయో. కానీ మనుషుల దగ్గర అడుక్కోక్కర్లేదు, మీరు ఇవ్వక్కర్లా, మీరు ఇచ్చేది కాదు, నాకు ఇచ్చింది. మా డబ్బు తింటున్నాం అంటారు కొంతమంది. మీ డబ్బు తింటున్నా, మీరు పంపే డబ్బును టీవీ ప్రోగ్రామ్స్ కట్టడానికి మాత్రం ఉపయోగిస్తున్నాం. సరిపోవట్లేదండి, సరిపోవటం లేదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ 20 lakhs ఎవ్రీ మంత్ 6 భాషల్లో వెళ్తున్న టీవీ ప్రోగ్రామ్స్కి మాత్రం కట్టాలి. ఎంత కష్టపడ్డా ఆ పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి. అప్పులు లేవంటే కట్టాల్సిన బిడ్డు 1వ తారీఖు కట్టకపోతే అది అప్పే. నాకు ఆ భారం ప్రతి నెల వస్తుంది, నాకు ఒక్కరోజు కాదు. ఏమీ నిధులు లేవు మా దగ్గర, ఏమీ ప్రత్యేకమైన ఇన్కమ్ లేదు, ఎవరు ప్రత్యేకంగా పంపేవాళ్ళు లేరు. ఎవరు పంపుతున్నారో మేము ఎవరిని దండలేయము, వాళ్ళ పేర్లు వేయం, వాళ్ళ హానర్ చేయమనేది మీకే తెలుసు. త్యాగంతో ఇచ్చిన కానుకలు, విశ్వాసంతో ఇచ్చిన కానుకలు, 5 రొట్టెలు 2 చేపలు లాంటివి ఇన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య చేయడం అంతటికీ సహాయం చేస్తున్నాయి.
దేవుణ్ణి నమ్మిన వాడికి ఏ మేలు కోతు ఉండదు అంటే దర్జాగా నిలబడితే ఎందుకు మీకు బాధ? అదే సమయంలో చినిగిపోయిన చొక్కాలు ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను, మీకు తెలుసో తెలీదు. మామూలు సాధారణమైన వస్త్రాలు వేసుకుంటాను. రోడ్ల మీదకి వెళ్ళి బిచ్చగాళ్ళకి మేము ఆహారము కొన్ని దుప్పట్లు అవి పంచుతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సూటు పెట్టి వెళ్తాడు ఎవడన్నా? అలా వెళ్ళాం. ఏంటండి, ఏ పనికి తగినట్టు ఆ పనికి ఉంటాం. కలివిలో ఉండట ఎరుగుదును, లేమిలో ఉండేవాడు ఎరుగుదును. కడుపు నిండిన వాడే ఉండట ఎరుగుదును, ఆకలిగా నేను వాడినే ఉండుటను. ఈ విధము చేత నేను కొందరు రక్షించుకోవాలని అందరికీ అన్ని విధముల వాడిని అయితేనే. చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్నపిల్లల్లో మాట్లాడతాను నేను, ముసలమ్మలతో మాట్లాడినప్పుడు ముసలోళ్ళగా మాట్లాడతాను నేను, యవనస్తులతో మాట్లాడినప్పుడు యవనస్తుల్లా మాట్లాడతాను నేను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఒకటేనండి, ప్రార్థన లేదు. సంఘాల్లో ప్రార్థన లేదు, సేవకులకు ప్రార్థన లేదు. ప్రార్థించు. రెండోది బోధించు, సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించు. మనం మాటలతో ఎవరిని మార్చలేము. వాక్యం ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పుదిద్దడానికి పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో దైవావేశం వల్ల రాయబడిన వాక్యం తన కార్యాన్ని జరిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. స్థిరమైన సేవలో ప్రార్థన ఉంటుంది, ఖచ్చితమైన బోధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. శ్రమ లేని సేవ క్రైస్తవ సేవ కాదు. ఎవడో డబ్బులు ఇస్తే నేను సేవ చేయటం అనేది క్రైస్తవ సేవ కాదు. ఎవరో మనకు సహాయం చేస్తే మనం ఏదో చేస్తామనేది అది దేవుని సేవ అవ్వదు. శ్రమించు, రాత్రింబగళ్ళు కష్టపడాలి. సేవ అంటే వ్యవసాయదారుడు కష్టపడ్డట్టుగా, ఒక జాలరి కష్టపడ్డట్టుగా, ఒక సైనికుడు ఒక క్రమశిక్షణ పాటించాలి. నాతో పాటు మంచి సైనికుడు వలె శ్రమను సహించన్నాడు పౌలు. ఇవాళ క్రమశిక్షణ లేదు సేవకుడికి. కంట్రోల్ చేసుకోవడం తిండిని, నిద్రను, లేక లోక సంబంధమైన ఆడంబరాలను ఉన్నా లేకపోయినా ఒకే రోతిగా ఉండటం నేర్చుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నాలుగోది ఖండించు, బోధించు, ప్రార్థించు, బోధించు, శ్రమించు. అన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఏం బోధిస్తున్నావో దాని ప్రకారంగా జీవించు. అప్పుడు నీకు మర్యాద ఇస్తాడు మనుషులు. అప్పుడు నీ సేవను గుర్తిస్తారు ఎవరైనా సరే. అందరూ జీవింపలేరు. దానికి ప్రభు అన్నాడు, ఫలాలు ఫలించని చెట్టు ఒకేలాగా ఉండొచ్చు, కానీ దాని ఫలమును బట్టి ఆ చెట్టు ఏంటని తెలిసిపోద్ది. క్రియల్లో మనం దాన్ని చూపించినప్పుడే అది నిజమైన సేవ. ప్లాస్టిక్ చెట్టుకి రియల్ చెట్టుకి తేడా ఏంటంటే, మనం చూస్తున్నాం కదా, ప్లాస్టిక్ చెట్టు ఎప్పుడు అలాగే ఉంటుంది. రియల్ చెట్టు అది ఫలిస్తుంది, అది సువాసన బదులుతుంది, అది ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి నిజమైన సేవ ఏదో తేలే రోజు ఒకటి ఈ లోకంలో ఉంది. ఇది లేకపోయినా తీర్పు దినాన ప్రతివాడి సేవ అగ్ని పరీక్షతో పరిశీలించబడుతుంది. ఎస్. చివరి ప్రశ్న అండి, మరి ఈ సంవత్సరం తర్వాత, ఇంకా 2 గంటల తర్వాత మీ కొత్త సాధనలు ఏంటి? మీరు చేయాలనుకుంటున్న సాధనలు ఏంటి? నాకేమే ప్రణాళికలు లేవు. నేను ఇన్ని చర్చలు పెట్టాలి, ఇంతమందిని రీచ్ చేయాలి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ మారు మనసు పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి బిచాణం ఎత్తుకొని పోవటమే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే. నన్ను రమ్మని పిలిచినప్పుడు కాకినాడ నుంచి ఒక పెట్టి పట్టుకొని వచ్చేసాను, అన్నీ వదిలిపెట్టుకొని. ఆ తర్వాత నేను చెన్నైలో ఉన్నప్పుడు అనేక ఆత్మలు సంపాదించిన తర్వాత చలో నీలగిరి కొండలకి ఇరుళా జాతి వారి దగ్గరికి పొమ్మన్నప్పుడు మళ్ళీ ఓ పెట్టి పట్టుకొని అక్కడికి పోయాను. అక్కడి నుంచి నీకు పెళ్లి చేయాలి రమ్మని మా నాన్న పిలిచినప్పుడు ఆ తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఒక దూకి ఆ కాపవరం అనే పల్లెటూరులో పడ్డాను. అక్కడ బాగానే ఉంది అనుకుంటుంటే గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. మళ్ళీ 3 పిల్లలు పెట్టుకొని మళ్ళీ చెన్నై వెళ్ళాను. మీరు చెన్నైలో సెటిల్ అయ్యారా అని అడుగుతున్నారు నన్ను. నేనేమి సెటిల్ అవ్వలేదండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, ఏం చేయమంటే అది చేయటం. ఈ 72 years తర్వాత రిటైర్మెంట్ మాత్రం నాకు లేదు. రిటైర్ అవ్వను, పని తగ్గించను, సేవ మానను. జీవం ఉన్నంత వరకు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతాను. ఈ 72వ సంవత్సరంలో కొత్తగా మరొకసారి ప్రభువా ఇదిగో నీ సేవకుని నీ ఇష్టం వచ్చినట్టు ఈ సంవత్సరంలో నడిపించని నన్ను నేను అప్పగించుకోవటమే తప్ప నాకే ప్రణాళికలు లేవు. మరి ఒక ప్రశ్న ఉంది, అడగాల వద్దా అని ఆలోచిస్తున్నా. అడుగు. మీ అందాన్ని చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు.
మరి మీరు ఎలా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు క్రిటిసిజం వస్తుంది. ఒక క్రిటిసిజం, ఈరోజు ఏంటి ఇంత చక్కగా సూట్ వేసుకున్నాడు ఆయన, ఇంత చక్కగా ఉన్నారు, ఒక హీరోలాగా ఉన్నారు, అంతెందుకు రెడీ. నేను మొన్న ఎక్కడో మీతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అన్య భాష వాళ్ళు, హీరోవా ఆయన అని అడుగుతున్నారు నన్ను హీరోవా అని అడిగినప్పుడు నేనేమంటున్నాను, ఆయన పాస్టర్ గారు, హీరో కాదు అని అంటున్నాను. వాళ్ళు అన్యులు, కానీ వాళ్ళకి పాస్టర్ గారు అంటే ఏంటి అని అడుగుతున్నారు. రైట్, వాళ్ళకి నేను జవాబు ఇవ్వగలిగా. కానీ ఈరోజు క్రైస్తవులే ఈరోజు విమర్శిస్తున్నప్పుడు మీరు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు? మేము కూడా ఈరోజు దైవజనులుగా, మేము యవనస్తులుగా ఉన్న మేము సేవకులు, ఈరోజు మీ తోటి సేవకులు, మేము ఎలా ప్రతిస్పందించాలి? ఈ చివరి ప్రశ్న ఇచ్చి ముగించండి, క్షమించండి. నా అందము ఆరోగ్యం అనేది నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చింది. ఆయన చేతులు నాకు రూపుని ఏర్పరిచాయి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఆయన కోరుకున్నాడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు అనేవారు దేవుడిచ్చిన సౌందర్యంతో ఉంటారనేది ఇదేమి కొత్త కాదు. బైబిల్లో చూస్తే దావీదు అందగాడు, ఎర్రటివాడు, చక్కటి భాష కలిగిన వాడు, చక్కటి నైపుణ్యత కలిగిన వాడు. యోసేపు సుందరుడు. అలాగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రతినిధులుగా ఉండటానికి. ఆయన ప్రతినిధిగా నన్ను నిలబడటానికి, దాయవారిగా ఉండటానికి నన్ను కోరుకున్నాడు. నేను స్టేజ్ మీద వచ్చినప్పుడు దర్జాగా ఉండటానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ ఎవరి పక్షంలో నిలబడుతున్నానో, కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్య పక్షంగా నిలబడ్డాం. అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అన్నాడు బైబిల్లో. ఏమండి, మరి మన ఇండియన్ అంబాసిడర్స్ అమెరికాలో ఉంటారు. వాడు కనుక గోచిపంచి కట్టుకొని కండవ వేసుకొని అక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఎవడన్నా రెస్పెక్ట్ ఇస్తాడా? వాడు ప్రతినిధిగా భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పడానికి వాడు చక్కటి భాష మాట్లాడతాడు, చక్కటి శైలిలో చక్కటి డ్రెస్ వేసుకొని ఉంటాడు, మంచి కోడ్ ఫాలో చేస్తాడు. అలాగే ప్రభు పక్షంలో ఉన్నప్పుడు పక్కగా ఉండటం అనేది నాకు చిన్నప్పటి నుంచి సూట్ అలవాటండి. నాకు 5వ క్లాస్ అప్పుడు కూడా సూట్లు వేసుకునేవాడిని. వాళ్ళ కొత్త కాదు, టీవీలోకి వచ్చి నేను సూట్ వేసుకోలేదు. నా యవ్వన కాలంలో నేను సూట్లు వేసుకునేవాడిని. మా నాన్నగారు డీసెంట్ ఫ్యామిలీలో నుంచి వచ్చాము. మా నాన్నగారు మమ్మల్ని జీపుల్లో, కారుల్లో చిన్నప్పుడు తిప్పారు. ఒక మంచి హోదా కలిగిన ఫ్యామిలీలో నుంచి వచ్చాను. కొన్ని శుభ్రతలు, కొన్ని నియమాలు నాకు అప్పటి నుంచి పుట్టకతోటే వచ్చినాయి, దేవుడిచ్చినాయి. వాటిని మెయింటైన్ చేసుకోవటం అనేది దేవుడిచ్చిన కృప. ఇంకొకటి, నాకు మనుషుల ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉండటం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చి నా పుట్టినరోజుకి కూడా ఎవరు చొక్కా కొనిపెట్టలేదు అంటే, ఇక చూడండి నాకు ఎన్ని చొక్కాలు వస్తాయో నేను చెప్పాలా? ఎన్ని కొరియర్లు వచ్చేస్తాయో. కానీ మనుషుల దగ్గర అడుక్కోక్కర్లేదు, మీరు ఇవ్వక్కర్లా, మీరు ఇచ్చేది కాదు, నాకు ఇచ్చింది. మా డబ్బు తింటున్నాం అంటారు కొంతమంది. మీ డబ్బు తింటున్నా, మీరు పంపే డబ్బును టీవీ ప్రోగ్రామ్స్ కట్టడానికి మాత్రం ఉపయోగిస్తున్నాం. సరిపోవట్లేదండి, సరిపోవటం లేదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ 20 lakhs ఎవ్రీ మంత్ 6 భాషల్లో వెళ్తున్న టీవీ ప్రోగ్రామ్స్కి మాత్రం కట్టాలి. ఎంత కష్టపడ్డా ఆ పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి. అప్పులు లేవంటే కట్టాల్సిన బిడ్డు 1వ తారీఖు కట్టకపోతే అది అప్పే. నాకు ఆ భారం ప్రతి నెల వస్తుంది, నాకు ఒక్కరోజు కాదు. ఏమీ నిధులు లేవు మా దగ్గర, ఏమీ ప్రత్యేకమైన ఇన్కమ్ లేదు, ఎవరు ప్రత్యేకంగా పంపేవాళ్ళు లేరు. ఎవరు పంపుతున్నారో మేము ఎవరిని దండలేయము, వాళ్ళ పేర్లు వేయం, వాళ్ళ హానర్ చేయమనేది మీకే తెలుసు. త్యాగంతో ఇచ్చిన కానుకలు, విశ్వాసంతో ఇచ్చిన కానుకలు, 5 రొట్టెలు 2 చేపలు లాంటివి ఇన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య చేయడం అంతటికీ సహాయం చేస్తున్నాయి. దేవుణ్ణి నమ్మిన వాడికి ఏ మేలు కోతు ఉండదు అంటే దర్జాగా నిలబెడితే ఎందుకు మీకు బాధ? అదే సమయంలో చినిగిపోయిన చొక్కాలు ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను, మీకు తెలుసో తెలీదు. మామూలు సాధారణమైన వస్త్రాలు వేసుకుంటాను. రోడ్ల మీదకి వెళ్ళి బిచ్చగాళ్ళకి మేము ఆహారము, కొన్ని దుప్పట్లు అవి పంచుతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా సూటు పెట్టుకు వెళ్తాడు ఎవడన్నా? అలా వెళ్ళాం. ఏంటండి, ఏ పనికి తగినట్టు ఆ పనికి ఉంటాం. కలివిలో ఉండటం ఎరుగుదును, లేవిలో ఉండేటి ఎరుగుదును, కడుపు నిండిన వాడే ఉండటం ఎరుగుదును,
ఆకలిగా నేను వాడినై ఉండుటను. ఈ విధము చేత నేను కొందరు రక్షించుకోవాలని అందరికీ అన్ని విధముల వాడినైతే. చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్నపిల్లల్లో మాట్లాడతాను నేను, ముసలమ్మలతో మాట్లాడినప్పుడు ముసలోళ్ళగా మాట్లాడతాను నేను, యవనస్తులతో మాట్లాడినప్పుడు యవనస్తుల్లా మాట్లాడతాను నేను ముసలోడిని అనుకుంటే మీరు రారు. నీకేం తెలిసే ముసలోడివి, మా భారాలు నీకేం తెలుసు అంటారు కదా. సో ఇప్పటికీ యవనస్తుల్ని కోసం నాకు ఎంతో భారం ఉందండి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది, ప్రస్తుతం నా సేవలో అనేక విజయాలు ఉన్నాయి అని అంటున్నారు, కానీ ఉన్నాయేమో. చెయ్యలేనిది ఇంకేమైనా ఉందా అంటే అది తగ్గించుకొని నన్ను నేను పరిశీలించుకుంటూ చెప్తున్నాను. నేను చెయ్యలేనిది ఒకటి ఉంది, ఏంటంటే ఈ రోజుల్లో మనుషుల్ని లోతుకి నడిపించలేకపోతున్నానండి. కన్నీటి ప్రార్థన నేర్పించలేకపోతున్నాను, మోకాళ్ళ ప్రార్థన నేర్పించలేకపోతున్నాను, దేవుని మాటకు వెంటనే లోబడేటువంటి వారిని సిద్ధం చేయలేకపోతున్నాను. దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని దేవుని చిత్తానికి అప్పగించుకునే విశ్వాసుల్ని సిద్ధపరచలేకపోతున్నాను. ఒకటే బాధ తప్ప ఇంకా అంతకంటే మించిన బాధ లేదండి. ఈ అంచె దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించిపోయింది, కాబట్టి సమర్పణ తగ్గిపోయింది. చాలామంది సేవ చేస్తున్నది ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు కూడా ఈరోజు చాలామంది పెడతారు అక్కడ, వాళ్ళకేమి కోట్లు ఎలాంటి కోట్లు వేసుకున్నాడో చూడు, మా డబ్బులన్నీ తినేస్తున్నాడు, ఎన్ని డబ్బులు వీళ్ళకి ఎట్ట ఖర్చు పెట్టుకోవాలో తెలియక ఇంత పెద్ద హాలు బుక్ చేశారు అని ఏదేదో చెప్తారు కదండి. మీరు చెప్పరు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం, మనుషులు చెప్పే దానికోసం మనమేమి యాక్ట్ చేయక్కర్లా. మనం మన దేవుని గొప్పతనాన్ని ప్రబలం చేయాలి. కష్టపడతానండి, ఈరోజు కూడా నేను కష్టపడతాను. ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, ఇంట్లో అందరికి యవనస్తుల పనులు చెప్పుకుంటాను, వాళ్ళతో కలిసి నాతో ఉన్న యవనస్తులు నాతో పరిగెత్తలేరు, నాతో పని చేయలేరు, నాతో నిద్ర కాయలేరు. అందుకనే పని చేయటం, త్యాగం చేయటం, శ్రమించాలి. సేవలో శ్రమించకుండా సేవ చేసేది, సిలువెత్తుకోకుండా సేవ చేసే సేవ నిజమైన సేవ కాదు. సో ఈ రోజుల్లో అలాంటి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని చిత్తానికి అప్పగించుకోవటం, లోబడటం, దీనులుగా ఉండటం అనేది మనుషుల్లో సిద్ధపరచలేకపోతున్నాను అనే బాధ నాకుంది. అది జరిగించాలంటే ఒక రోజులో జరిగే పని కాదు. అది ఒక సంఘాన్ని మేము సిద్ధపరచుకోగలను. నేను కొంతమందిని మా సంఘంలో సిద్ధపరచుకోగలుగుతున్నాను, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక్క మీటింగ్ 2 మీటింగుల్లో అది జరగదు. అయినప్పటికీ మీలో కొంతమంది చెప్పిన సాక్ష్యాలను బట్టి, ఎందుకంటే నాకు తెలియదు, నేను తమిళనాడులో ఉన్నాను కదా, ఈ ఆంధ్ర వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి. నేను చెప్పేది వింటుంటాను, మీరు చెప్పేది వినడానికి అవకాశం లేదు. కానీ తప్పకుండా పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని నమ్మకంగా వెదజల్లుతున్నప్పుడు ఆ కుటుంబాలు ఎలా మారుతున్నాయో అన్నది మీరు వాళ్ళు చెప్పారు. వన్ డే కాదు, అది గెట్ టుగెదర్ల ద్వారా, టీవీ ద్వారా, ఇలాగా అంచెలంచెలుగా ఇన్ని ప్రాసెస్లో కొంతమంది డీప్ పీపుల్, మంచి ప్రార్థనా పరులు, త్యాగపూర్ణులు, నమ్మకంగా దేవుని కోసం బతికేవారు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నప్పుడు అక్కడక్కడ, అంటే చేయదగినంత చేయలేకపోయినా ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడన్న సంతృష్టి నాకుంది. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఇప్పుడు చెప్పిన విషయాలు ఏమీ కాకుండా ఏదన్నా ఒక్కటి అడగాలంటే, ఒక్క మాటలు అడగాలంటే ఒకళ్ళు అడిగేయండి. ఏదన్నా ఒకవేళ లోటు ఉంటే చూసేద్దాం, మళ్ళీ ఈ అవకాశం ఉండదు. ఇక ఒక్క మాటలో చెప్పమ్మా, గట్టిగా అడిగే, నాకు వినపడద్దులే, మైక్ వచ్చేదాకా ఆలస్యం అవుద్ది. ఓకేనమ్మా, చాలా వందనాలు. నేను రక్షించబడ్డ 6 నెలల్లోనే దేవుని చిత్తాన్ని ఎరిగి సేవకు సమర్పించుకొని బైబిల్ కాలేజీకి వచ్చేసాను. యవనేచ్ఛలను విడిచి పారిపో, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడమన్నట్లు నా యవ్వన కాలం అంతా, అంటే నా 18 ఇయర్స్ నుంచి నా 30 ఇయర్స్ వయసు వచ్చే వరకు
దేవుని మందిరంలో దేవుని బిడ్డల మధ్య దైవ సేవకుల ఆధ్వర్యంలో వారి గద్దింపులతో దిద్దుబాటుతో వారికి జవాబుదారీగా ఉంటూ మందిరాన్ని తుడుచుకుంటూ మందిర పనులు చేసుకుంటూ వాళ్ళు పంపిన స్థలాలకు వెళ్ళి ఆత్మలు సంపాదిస్తూ యవ్వన కాలమంతా భద్రపరచబడ్డాను. కారణం దేవుని ప్రార్థన చేసే వారితో నా జీవితం ఉంది కాబట్టి. కాలేజీల్లోకి వెళ్ళలేదు, లోకంలోకి వెళ్ళలేదు, వేరే ఉద్యోగాలు చేయలేదు, వేరే చదువులు చదవలేదు, దేవుని బిడ్డలతో ఉన్నాను కాబట్టి నా యవ్వనం భద్రపరచబడింది. ఆ రోజు నాకు అది బాధగా ఉండింది, కూలోళ్ళగా ఉన్నాను, జైల్లో ఉన్నట్టున్నాను అనిపించింది. కానీ నా యవ్వనాన్ని దేవుడు భద్రపరిచాడు కాబట్టి దాని ప్రతిఫలాన్ని ఇవాళ వరకు నేను అనుభవిస్తున్నాను. ఓకేనమ్మా, చాలా సంతోషం. సంఘం అనేది మనకందరికీ చాలా అవసరం అండి. విశ్వాసులు రక్షించబడిన తర్వాత మంచి ప్రార్థన చేసే సంఘంలో మనం ఉండాలి. వాక్యము ప్రార్థన మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ సమయంలో అలసిపోయిన వాళ్ళు ఎవరో హల్లెలూయా చెప్పండి. అమ్మా ఏంటి అంత హడావిడిగా చెప్పేశావు? నేను అలసిపోలేదు అని ఆమె హల్లెలూయా చెప్పిందండి. మిగిలిన వాళ్ళు అలసిపోయి హల్లెలూయా కూడా చెప్పలేకపోయారు కదా. ఓకే, చాలా సంతోషం. లేచి నిలబడండి, ఒకసారి ఒక పాట పాడుకుందాం.